హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు అయితే టైం 4:43 అయితే అవుతుంది. సో మనం వెహికల్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము. ఆన్ డ్యూటీ అయితే పెట్టుకుంటున్నాము. లైట్స్ గో టు ద ఆన్ డ్యూటీ. సో నిన్నటి వరకు అయితే 250 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇలా మళ్ళీ 0 కిలోమీటర్ చేసుకుందాం. ఇలా ఎన్ని కిలోమీటర్ తిరిగింది అనేది. సిఎన్జి అయితే హాఫ్ ట్యాంకీకి ఒక పాయింట్ పైన ఉంది. ఇంకా అట్లా దొరకలేదు. నా వెహికల్ తోటే ఆఫ్ అయిపోయింది. జస్ట్ 3 కిలోలే ఎక్కింది అంతే. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ప్లీజ్ వెయిట్, చెక్ అట. ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఈ ఆన్లైన్ ట్యాక్సీ క్యాబ్ బిజినెస్ అయితే చేస్తాను. సో మీరు కార్ తీసుకోవాలనుకుంటే మాత్రం, కార్ తీసుకొని ఈ ఆన్లైన్ ట్యాక్సీ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళని సజెషన్ తీసుకోండి. సో ఫేర్స్ అయితే చాలా తక్కువ ఇస్తున్నాడు. సో ఎక్కువ లాగిన్ అవర్స్ ఉండాల్సి వస్తుంది. చూస్తున్నారుగా, నేనైతే రెగ్యులర్గా ఎంత లాగిన్ అవర్స్ ఎన్ని గంటలు ఉంటాను. అట్లున్నా కానీ చూసిరుగా లాస్ట్ వీడియో, వర్కౌటే కాలేదు నాకు. కిలోమీటర్కు 2 రూపీసా, ఎంత దారుణ పరిస్థితి. ఓకే, బుకింగ్ పడ్డాక మీకు అప్డేట్ ఇస్తా. మళ్ళీ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మనకు ఫస్ట్ ట్రిప్ పడ్డది, క్యాన్సిల్ అయిపోయింది. వెళ్దామని వెళ్ళబోయేసరికి క్యాన్సిల్ చేసేసిండు. ఓకే, వెయిట్ చేద్దాం. దగ్గర నుంచి ఎక్కడ, చాలా దూరం ఇది, దగ్గర నుంచి ఎక్కడ పడకపోతుందో చూద్దాం. పికప్ వచ్చింది సికింద్రాబాద్ స్టేషన్ కట్ట 200 ఇస్తా అన్నాడు. పికప్ వచ్చేసి 4 కిలోమీటర్ దూరంలో ఉంది. మరి వెళ్ళిపోదాం, ఏం చేస్తాం, మరి తప్పని పరిస్థితి. 4.9 అట, దేవుడా, 5 కిలోమీటర్స్, 11 minutes టైం చూపిస్తుంది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం ఎట్లయినా ఖాళీగా 3-4 కిలోమీటర్లు పోతాం కదా, అదేదో దీంట్లో వర్కౌట్ అవుతుంది. ఇక ఒకసారి పోయినామంటే ఇక నాన్ స్టాప్ కొట్టాలి. ఇవాళ అసలు ట్రిప్పులు ఇస్తలేడు, ఎక్కువ కొడదామంటే. చాలా రేట్లు కూడా చాలా తగ్గించిండు. ఫ్యూయల్ ఎక్కువ కలుతుంది, డ్రై రన్ ఎక్కువ అవుతుంది. ఓకే, చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు సపోర్ట్ని అందించండి. ఎవ్రీడే ఒక వీడియో మనది యూట్యూబ్లో అయితే వస్తుంది బ్రదర్. డైలీ అప్డేట్ మీకు రావాలంటే కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీడే పెట్టే వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో చూసేయచ్చు, మీకు నో ప్రాబ్లం. ప్రతిసారి వెళ్ళి సెర్చ్ చేసి చూసి దానికంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినాకో మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మెసేజ్ వచ్చినట్టుగా మనకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియో అయితే ప్లే అవుతుంది. ఓకేనా, లెట్స్ గో. చూడండి ఎంత దారుణం. మన ఫస్ట్ టైంలో 168, యాక్చువల్ 224, మనకు 56 ప్రమోషన్ ఉంది. ఇంత దారుణం అంటే అంత దారుణం ఇస్తాను. ఇంత రైడ్ అయితే రాలేదు. మనం ఈలోపు సిఎన్జి కొట్టించుకున్న ప్లాన్లో ఉన్నాం. ఇక్కడికి పోవాలి సిఎన్జికి. సికింద్రాబాద్లో డ్రాప్ చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి గ్యాస్ ఫిల్ చేసుకున్న తర్వాత ఆన్ చేసుకుంటే మళ్ళీ ఎక్కడి నుంచి అంటే మనకు అడిక్మేట్ నుంచి పడ్డది. అడిక్మేట్ నుంచి పడి దాన్ని ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లో డ్రాప్ చేసిన. మనకు 201 క్యాష్ కలెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో పికప్ వచ్చింది ఇక్కడ సనత్ నగర్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర అన్నమాట, నియర్ ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్. సో ఇది కూడా అంతే, 200 ఏమి ఇస్తున్నాడు. ఉద్దాల కాబట్టి ఇట్లా ఇస్తుండు. సాయంత్రం చూద్దాం. చాలా తక్కువ రేటు, చాలా అంటే చాలా తక్కువ రేట్లు. దరిద్రం కాపానికి పికప్ వచ్చింది. ఇక్కడ పోక్రియర్
మనకైతే ఇక మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నుంచి శంషాబాద్ దగ్గరికి వచ్చినాము. 8:36 వచ్చింది. కొడుకు చూడు అమ్మ, కస్టమర్కి 876 చూపించిందట, నాకు 836 వచ్చింది. అంటే ఎంత 40 రూపీస్ డిఫరెన్స్. ఏం చేయాలి చెప్పు. నెట్వర్క్ లేదు ఇక్కడికి వచ్చేసరికి నెట్వర్క్ కనెక్ట్ అయింది. ఎంత ఇస్తాడో చూద్దాం. 600 ఇస్తా అన్నాడు, 580 ఇచ్చిండు. దారుణం ఇది. 44 కిలోమీటర్లు దాకా వచ్చిన, 42 కిలోమీటర్లు వచ్చిన, 580 ఇచ్చిండు. ఓకే, ఇప్పటివరకు అయితే ఈ ట్రిప్లు 1600 అయింది. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇక్కడ సిఎన్జి ఉంటుంది. సరే అయితే చూద్దాం. హాఫ్ ట్యాంక్ అయింది, ట్రై చేద్దాం, ఇంట కొట్టించుకుందాం. సో గైస్, మన అదృష్టం ఏంటంటే మళ్ళీ పికప్ ఎక్కడైతే డ్రాప్ అయిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ మనకు పికప్ వచ్చింది. ఇది ఉప్పల్ దగ్గర చూపించింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకి రైల్లో అయితే 720 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 600 ఇస్తా అన్నాడు. చూద్దాం ఎంత ఇస్తాడో, ఏమో అర్థమవుతలేదు. లాస్ట్ టైం 580 ఇచ్చిండు, దీంట్లో ఎంత ఇస్తాడో. మనమైతే ఎయిర్ ఫోర్స్ ఇర్సెట్లకు అయితే లోపల డ్రాప్ చేసినాము. ఎంత ఇచ్చిండు, 590 ఇచ్చిండు గైస్, 10 రూపాయలు ఎక్కువనే ఇచ్చిండు. చూడండి, సో 30 దీంట్లో 2 కిలోమీటర్ 32 కిలోమీటర్ వచ్చింది, దీంట్లో 42 కిలోమీటర్ వచ్చింది. 10 కిలోమీటర్ డిఫరెన్స్, 10 రూపాయలు ఎక్కువ. అట్లుంటుంది. సో మనము తార్నాకాలో ఒక 440 రూపీస్ కొట్టించినాము. 440 ప్లస్ ఇప్పుడు ఒక 330 మొత్తము 770 రూపీస్ ఫ్యూయల్ కొట్టించినాము పొద్దున ఇప్పుడు కలిపి. సో అంటే ఇంకా కొట్టించిందే కౌంట్ చేద్దాం, ఎందుకంటే సరిగా వెళ్ళదు. మనకు బుకింగ్ వచ్చింది 7.5 కిలోమీటర్స్ పికప్ వెళ్ళి తిరుమల డ్రాప్ చేయాలంట. ఏందో అర్థం కాదు. సో మనకైతే ఒక పికప్ వచ్చింది. భాస్కర్ అట, ఎక్కడున్నాడు మనోడు, సీతాఫల్ మండీలో ఉన్నాడు. 1.6 కిలోమీటర్స్ చూపించింది. ఎట్లా చూపిస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, 1.3 చూపిస్తుంది. లెట్స్ గో. సో మనకైతే 254 రూపాయలు అయితే ఈ రైడ్లో వచ్చింది. ఇంకా రైడ్ అయితే ఏం రాలేదు. హైటెక్ సిటీ పడుతుంది గైస్. 24 కిలోమీటర్స్ 330 ఇస్తా అన్నాడు. నేనైతే 2 సార్లు ఇచ్చిండు, తీసుకోలే. అందుకని అప్లై చేసి పడేసిండు. చూడండి ఎంత దారుణం అంటే, బిల్లు రాలేదు, నెట్వర్క్ ఉండదు ఇక్కడ. పిల్లిని దానికి ఒక బెడ్రూమ్ తయారు చేసుకొని, ట్రావెలింగ్ బెడ్రూమ్ తయారు చేసి, ఇంట్లో కూడా నాకు తెలిసి ఒక బెడ్రూమ్ ఉంటుంది పిల్లికి. ఎలకలు పట్టే పిల్లిని ఒక మనిషి లెక్క చేస్తారు. దొంగలు వచ్చినప్పుడు ఉరికిచ్చే కుక్కలని ఇంట్లో సాస్తారు. అదే ఎద్దులను బయట రోడ్ల మీద వదిలేస్తారు. కానీ అదే మన ఊళ్ళో మాత్రం ఎద్దులను ఇళ్ళల్లో కట్టేసుకొని మేపుతారు, బర్రెలను మేపుతారు. అదే సిటీలో వదిలేస్తారు. సిటీలో కుక్కలను ఇంట్లో సాదుకుంటారు, ఇంట్లో పెంచుకుంటారు. అదే ఊళ్ళో కుక్కలు బజార్లలో వదిలేస్తారు. అంతా డిఫరెంట్ సిటీకి, విలేజ్కి. సో ఈ రైల్లో అయితే 378 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకా ట్రిప్ అయితే రాలేదు. సో చూద్దాం. ఇచ్చిండు 170 అడిగి, ఎవడన్నా తీసుకుంటాడా ఇది. ఇచ్చాడు మనకు 100 రూపీస్ చెప్పాడు. 14 టిప్స్ అయినాయి. సో మనకైతే పికప్ వచ్చింది. బాచుపల్లి వెళ్ళాలట, ఇక్కడ ఏంబీ నుంచే. సో మనకి రైలు అయితే 251 వచ్చింది. టోటల్ 4000 అయింది. 15 టిప్స్. 10 కిలోమీటర్ల నుంచి పికప్ పడుతున్నాయి. నేనైతే యాక్సెప్ట్ చేయలే. కరెక్ట్ మల్లంపేట రోడ్లో ఉన్నాము. సిఎన్జి కొట్టించుకుందాం పా. ఇక్కడ ఉంటుంది సిఎన్జి. మనకు సిఎన్జి ఇంకా లాస్ట్ 2 పాయింట్లే ఉంది కాబట్టి కొట్టించుకుందాం. సో మనకైతే రైడ్లో 131 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇక ఇప్పటి వరకు అయితే అయిపోయింది, చేసినాం. ఇక మనకు ఫ్యూయల్ లైట్ కూడా వెలిగింది. ఆ సిఎన్జి కొట్టించుకుందాం పోయేసరికి మనకు పికప్ వచ్చింది. ఏం చేస్తాం,
కొట్టచ్చు పెట్రోల్ మీద, కానీ చూద్దాం. 4151 16 ట్రిప్స్ వచ్చింది. చూద్దాం. సో మనకైతే ఈరోజు 4150 రూపీస్, 1 రూపీస్ 16 ట్రిప్పులు అయితే అయింది. సో మనకు ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నామంటే 13 గంటల 30 నిమిషాలు ఆన్లైన్లో ఉన్నాము. ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళి ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం చేసినాము. ఇప్పుడైతే 10:36 అవుతుంది టైము. సో ఒకసారి మనం క్యాల్కులేట్ చేసుకుందాము. ఫ్యూయల్ చూసిరు కదా ఎంత అయిందో. 700 కొట్టించిన పొద్దున 700. ఇప్పుడు పొద్దున 700, ఇప్పుడు ఒక 630. మొత్తము ఎంత? 7.5 700 ప్లస్ 600 1330 రూపాయలు మనకు ఫ్యూయల్ అయింది. 1330 రూపాయలు ఫ్యూయల్ గుర్తుపెట్టుకోండి. సో మనకు 4151 మైనస్ 1330 మైనస్ 1476 రూపాయలు మన కార్ రెంట్ ఈజ్ ఈక్వల్ టు 1345 రూపాయలు. సో మనకు డ్రైవర్కు మిగిలింది ఈరోజు. సో ఎన్ని కిలోమీటర్ తిరిగిందంటే 296 కిలోమీటర్ తిరిగింది. దగ్గర 300 కిలోమీటర్ దాకా తిరిగింది ఇలా. సో అంటే డివైడెడ్ బై 296 అంటే 300 వేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 4.48 పైసా పడ్డది పర్ కిలోమీటర్ మనకు ఈరోజు. సో ఇది భయ్యా మన యొక్క డీటెయిల్స్. అయితే మనకు యావరేజ్గా నిన్న అయితే 600 మిగిలింది. దారుణం. ఇవాళ 13 గంటలు ఉన్నాం కాబట్టి కొంచెం ఏమైనా కొంచెం మిగిలింది అని అనుకోవచ్చు. అదేనా అది ఒక మిగులుడు అనే అన్నారు దాన్ని. సో అట్లుంది దందా. సో కాబట్టి చాలా కొత్త కారు వాళ్ళు చాలా కేర్ఫుల్గా. సో ఈ అమౌంట్ వర్కౌట్ అవుతుందని అయితే నేను అనుకుంటలేను. ఎందుకంటే ఒక్కసారి కనుక మనకు ఎక్కడన్నా టచ్ అప్ అయింది అనుకో అన్నీ లేచిపోతాయి. మనం పెట్టుకునేది పక్క పెడితే ఎయిటోన్కి పెట్టేది ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. అలసిపోయినా. సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.